సార్ ఇప్పుడు మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం కుప్పానికి వెళ్ళారు. కుప్పం ఎమ్మెల్యేగా కూడా అక్కడ పార్టీ ఆఫీస్లో పోర్టల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఒక రైతు ఏదైతే సమస్యలు అది కూడా మొత్తం చూడడం జరిగింది. డైలీ ఎన్ని రిపోర్ట్స్ వస్తాయి, ఎన్ని సమస్యలు వస్తాయి మొత్తం తీర్చాలని అక్కడ ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరినీ గట్టిగా చెప్పడం జరిగింది. ఈవెన్ ఒక రైతు కూడా ఆయన 50,000 తీసుకుంటే 85,000 అనేది ఇంట్రెస్ట్ మొత్తం అలా వచ్చింది. దాన్ని కూడా మాఫీ చేయడం జరిగింది. ఏదైతే పొలంలో ఉన్న పంపు సంబంధించింది కానీ అది కూడా పెట్టిస్తా అన్నట్టు కానీ మొత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపించింది సార్? ఆయన దగ్గర 7 సార్లు బట్టి గెలిచిన ఎమ్మెల్యే అక్కడ 8th టర్మ్ ఇది. 7 సార్లు గెలిచారు, ఇది 8th టర్మ్. సో ఆ నియోజకవర్గం ఆయనది కంచుకోట, ఆయన గెలుస్తారు, గెలిపించుకున్నారు. నేను గత విశ్లేషణ ఆయన ఓడిపోతారని కూడా చెప్పాను. కానీ నియోజకవర్గాలు ఈసారి జరిగిన పరిణామంలో ఆయన్ని రీటైన్ చేసుకోవడమే కాకుండా ఈసారి సమస్యల పట్ల దూరదృష్టి దగ్గర దృష్టి అన్నీ పెట్టి సత్వరం పరిష్కరించుకుంటే శాశ్వతంగా కుప్పం వాళ్ళ సన్నిధానంలో ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ బెస్ట్ పాకెట్స్ ఎట్లా ఉంటే పులివెందుల్లో వైఎస్ కుటుంబానికి, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి, ఇవన్నీ కంచుకోట్లు దుర్భేద్యం కాని. సో ఈ దుర్భేద్యం కాని వాటిలో ఏంటంటే ఏం చేసినా పెద్ద మనసుతో చూసుకోవాలి, చిన్న మనసుతో చూసుకోవాలి అన్నది వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ మీకు రైతు సమస్య తీర్చడం ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్స్. ఒక చీఫ్ మినిస్టర్కి ఆల్ సార్ట్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రెజల్యూషన్స్ సొల్యూషన్స్ ఇచ్చాడని చెప్పండి, అది హర్షించదగిన పరిణామం అంటారు. ముఖ్యమంత్రి గారు అండి, ఆయనకి ఎవ్రీ డిస్కషన్ ఇవ్వాలి. సో డెఫినెట్గా అలాంటి చిన్న శతక సమస్యలు ఆయన కాకపోతే ఇంకోటి తీరుస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సమస్యలు ఉన్నో వీటి మీద ఫోకస్ చేస్తే, ఉదాహరణకు రైతుకి 50,000 85,000 వడ్డీ అయింది, ఇలాంటి వాటి మీద రాష్ట్రం మొత్తం మీద డేటా తీసుకొచ్చి దీని మీద ఇది కార్యాచరణ అని చెప్తే అది ఆయన స్థాయికి వన్నీ తెచ్చినారు. అందుకని ఆయన ఎమ్మెల్యే స్థాయిలో చేసే పనిని అని మీరు ఎస్టాబ్లిష్ చేస్తే చాలా కష్టం. బికాస్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ ఫర్ ఏపీ స్టేట్. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రైతు సమస్యని, ఒక బోరు సమస్యని తీర్చడం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఇప్పుడు అదే 175 నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అని ఇలాంటి సొల్యూషన్స్ ఇస్తే అది వార్త. అంతకని ఇంకేం లేదు సార్. దీన్నే కూటమి వాళ్ళు ఏమంటారంటే లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి పులివెందులకి వెళ్ళి చూశాడని అంటున్నారు. అదే సార్, ఎవరి దానికి మరి అలా అయితే చూడపోతే ఆయన ఎందుకు గెలిపిస్తారు? ఇంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో 11 కదా వచ్చాయి ఆయనకి. పులివెందులు కూడా ఓడగొట్టి 10 ఇవ్వాలి కదా, మరి ఆయన ఎందుకు గెలిపించారు? ఎందుకు వెళ్ళలేదు అన్నారు. ఎందుకు వెళ్ళలేదంటే ఎన్నిసార్లు ఈయన వెళ్తారు? ఒకప్పుడు నాగుల పంచమో దేనికి వెళ్ళేవారు, ఆయన సంక్రాంతికి వెళ్ళేవారు కుప్పం. ఇప్పుడు ఆయన టోటల్ ఈ 8 సార్లు గెలిచిన దాంట్లో లాస్ట్ టైం నుంచి ఈ టైం కంపేర్ చేస్తే ఇంత మునుపు 6 టర్మ్స్ అంటే మొన్న 7th టర్మ్ అనుకోండి చంద్రబాబు నాయుడు గారిది, 6 times ఆయన ఎన్నిసార్లు కుప్పం వెళ్ళి ఉంటారు సార్? చూడండి, స్టాటిస్టిక్స్ ఇస్ వెరీ క్లియర్. అంటే ఎవరికైనా ఒక నియోజకవర్గంలో తీవ్రత, ఇప్పుడు గతంలో పులివెందుల్లో ఆయన రికార్డు మెజారిటీలు ఉండేవి, ఈసారి 15,000కి పరిమితి వేరు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ టైం దీని మీద ఎంత ఫోకస్ చేయాలి? అవును, దీస్ ఆర్ ఆల్ లెసన్స్. అదే మాటకు వస్తే కుప్పంలో కూడా గతంలో కన్నా కంపేర్ చేస్తే లాస్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు గారికి చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. అవును, ఆయన ఒరిజినల్ మెజారిటీ కన్నా. సో అప్పుడే కదా దాని మీద ఎక్కువ రివ్యాంప్ చేయగలుగుతారు, ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు. దట్స్ వై గాట్ ద మెజారిటీ దిస్ టైం. నియోజకవర్గాల్ని ఎవరు ఎలా రిటైన్ చేసుకుంటారన్న ట్రాక్ రికార్డులు 6-7 సంవత్సరాల టర్ములు, 8 సంవత్సరాల టర్ములు గెలుస్తున్నారంటే బికాస్ ఆఫ్ దర్ ఎఫర్ట్స్, బికాస్ ఆఫ్ దర్ కమిట్మెంట్స్, బికాస్ ఆఫ్ దర్ లాయల్టీ టు దర్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యుయెన్సీస్. అదే సార్. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు కుప్పానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టేజ్ ఏదైతే సమస్యలు ఆఫీస్లో కాదు స్టేజ్ మీద నుండి ఏదైతే రైతులు కానీ అక్కడ ఉన్న ప్రజానికని సమస్యలు అడుగుతున్నారో, సో అందులో వన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక సూట్ వేసుకుని ఉంచున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి 100 IT కంపెనీస్ తీసుకొస్తానంటుగా చెప్పారు. ఏదైతే 100 crores రెవెన్యూ అనేది జనరేట్ చేశాను సైబర్ సెక్యూరిటీ ద్వారా. నేను లాస్ట్ టైం AP.gov.inకి కూడా నేను 2 సార్లు మెయిల్ చేయడం జరిగింది, నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు అని ఆయన చెప్పడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఆయన సెక్రటరీని పిఎని తీసుకొచ్చి ఆయన మొత్తం డీటెయిల్స్ తీసుకున్నట్టు చెప్పడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ పెట్టడం అంటే ఇది ఒక మంచి పరిణామం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎంకరేజ్ చేస్తారన్నట్టుగా చెప్పడం జరిగింది. సో నిజంగా 100 IT కంపెనీస్ వస్తాయా? ఇంకోటి ఏంటి 1000 కోట్ల రెవెన్యూతో సైబర్ సెక్యూరిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండబోతుందా అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. దానికి మీరేమంటారు? ఒక విషయం చెప్దాం సార్. ఆయన చెప్పింది ఏంటంటే 2005 సంవత్సరంలో ముఖ్యమంత్రి అన్నాడు. 2005 సంవత్సరంలో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. బై మిస్టేక్ 2004 అనుకున్నాను. కింద కామెంట్స్లో 2004 కాస్త 2005 అని అన్నది వస్తుంది కింద. పోనీ 2004. 2004లో నిజంగా అంత అద్భుతాలు చేస్తే 2005లో ఆయనకి ఓటమి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ప్రాస్పెక్టివ్. రెండోది, ఇప్పుడు ఉదాహరణకి ఆయన చెప్పినట్టే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి
అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఐటీ సెక్టర్ని అంత డెవలప్ చేయడానికి, అంతమంది ఉపాధి కల్పించడానికి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని విప్లవాత్మకమైన నిర్ణయాలు అంటారు. ఆ విప్లవాత్మకమైన నిర్ణయాలకి వాట్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ టు బీ క్రియేటెడ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్ అనే దగ్గర మన స్టేట్ ఆల్రెడీ వాట్ ఎవర్ ఈజ్ సపోజ్ టు బీ అనే దగ్గర రెడీగానే ఉంది. ఆయనదే లేటు వచ్చి పెట్టమని. ఆయన సంపద సృష్టిస్తానన్న దానికి ఈయన ఈక్వలెంట్గా చెప్పిన దాంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ ఏదైనా ఉంటే ఎంత ప్రాఫిటబిలిటీ ఉంటుంది, ఎంత టర్న్ ఓవర్ ఉండాలి దానికి. ఒక ఐటీ సెక్టర్లో ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకుని రాగలిగారు. ఇప్పుడు ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివే కూడా తీసుకొచ్చి కొత్త ప్రాజెక్ట్స్తో అంతంత రెవెన్యూ మాడ్యూల్స్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఆయన పెట్టిన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇట్ రిక్వైర్స్ అ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ ద సేమ్ సినారియో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్కి వస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. బట్ ఆయన చెప్పినంత రెవెన్యూస్ వస్తాయన్నది మాత్రం ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. అదొకసారి చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.